ఎస్సీ వర్గీకరణ కావాలంటూ పలు డిమాండ్లను అయితే చేర్చడం కూడా జరుగుతుంది. ఇది ఎస్సీ వర్గపై సుప్రీంకోర్టు తీర్పును అమలును నిర్ణయిస్తామని అయితే ప్రభుత్వం చెప్పింది. అయితే వివిధ సంఘాల నేతృత్వంలో 71 ప్రతిపాదికలు వచ్చాయి. అయితే దీన్ని ప్రతిపాదించి సుప్రీంకోర్టుకు అయితే ఒక నివేదిక ఇవ్వనున్నారు. దీనిపైన ప్రస్తుతం మన కరీంనగర్లో వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎస్సీ వర్గీకరణ కావాలంటున్నారా వద్దంటారా, అసలు ఎస్సీ వర్గీకరణ అయితే లాభాలేంటి, అలా దానివల్ల నష్టాలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఎస్సీ వర్గే కావాలని ప్రతిపాదికలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనిపైన సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. దీన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి. అంటే మీరేమంటారు? తప్పకుండా మంత్రిమండలి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని 100% ఆ రోజు వచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నో ఏండ్ల కలగా మందకృష్ణ మాదిగ గారు అనేక రకాలుగా తన అణగారిన వర్గాల్లో జరుగుతున్నటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మనం వారిని కొనియాడవచ్చు. వారి నేతృత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి చొరవ ఇవాళ మనం దాన్ని ప్రతి ఒక్కరము హర్షించాల్సిన అవసరం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలు తీసుకునే వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది. ముఖ్యంగా ముందుగా మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి ఈ ఏదైతే నిర్ణయం ఉందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఏక సభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషన్ విషయం కూడా అనేకమైనటువంటి విజ్ఞప్తులు కూడా విద్యార్థి, ఉద్యోగ, అనేకమైనటువంటి రాజకీయ నేతృత్వంలో ఉన్నటువంటి కుల సంఘాల ఆధ్వర్యం లోపల వారికి వినతులు, విజ్ఞప్తులు అనేక అంశాల మీద వెళ్ళడం జరిగింది. ఆ అనేక అంశాలను పరిశీలించిన పిదప ఈరోజు రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఒక బిల్లు రూపంలో తీసుకురావడము నిజంగా ముఖ్యమంత్రి గారి కృషిని ఇక్కడ మనము కొనియాడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎస్సీ లోపల జరుగుతున్నటువంటి వర్గీకరణలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంగా దీన్ని మనం పరిగణించవచ్చు. చాలామంది ఎస్సీల పేర్లు చెప్పుకొని ఇలా మతము మారడం జరుగుతున్నది. వాళ్ళు ముందే మతం మారి ఉద్యోగాలు పొందుకొని నిజమైనటువంటి ఇలా రాజ్యాంగము, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను దుర్వినియోగం చేస్తున్నారు. అనేక విద్యా సంస్థల లోపల, అనేక ప్రభుత్వ సంస్థల లోపల కన్వర్షన్స్ జరిగి ఇంకా వాళ్ళు అదే ఉద్యోగాల లోపల కొనసాగడము, రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు దుర్వినియోగం చేస్తున్నారు. నిజమైనటువంటి ఎస్సీలకు ఆ ఉద్యోగ ఫలాలు అందకుండా పోతున్నాయి. దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు రేపు కేబినెట్ సమావేశం అనంతరం రేపు జరిగే శాసనసభ సమావేశాల లోపల వీటి మీద కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలా. ఈ యొక్క ఎస్సీలుగా నిజాయితీగా ఎస్సీలుగానే కొనసాగిన వారికి మాత్రమే ఆ ఫలాలు అందాలి. ఈ ఎస్సీలుగా ఉద్యోగాలు పొందుతూ ఫలాలను అనుభవిస్తూ ఇతర మతాల లోపలికి మారినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా. వాళ్ళ యొక్క ఉద్యోగాలను తొలగించాలా. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. రేపు మాదిగా ఏదైతే ఇతర అనేక ఉపకులాలు ఉన్నాయో ఆ ఉపకులాలలో జరిగేటువంటి రిజర్వేషన్లను మేము మంత్రిమండలి సమావేశం నిన్న తీసుకున్నటువంటి మంత్రిమండలి సమావేశాన్ని మేము స్వాగతిస్తాం. ఎస్సీ వర్గీయ కులగణన చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ 17% మాత్రమే ఉంది. దీన్ని ఎలా అమలు చేయొచ్చు? ఇలా జనాభా ప్రాతిపదికన ఇలా బీసీల కులగణన కోసము బీసీల సంఘాల నేతృత్వంలో ముఖ్యమంత్రి గారికి అనేక వినతులు వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంలోకి అంటే వాళ్ళు ప్రజా ప్రభుత్వంలోకి రావడానికంటే ముందే మేము కులగణన చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలోనే రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగింది. ఈ కులగణన చేపట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాము. కులగణన లోపల ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కలదు. ఆ సవరణలో భాగంగా కూడా ఈ మధ్యకాలంలో రెండోసారి కులగణన కూడా చేయడం జరిగింది. ఇంకా శాస్త్రీయంగా ఏమన్నా ప్రామాణికతలో ఏమన్నా లోపాలు ఉంటే కూడా సరి చేసుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుంది. కానీ రాజకీయ, విద్య, ఉపాధి, ఉద్యోగ అనేక అంశాల లోపల బీసీల రిజర్వేషన్లు కావచ్చు అది 42%కు ఇవ్వడాన్ని రేపు రాబోయే శాసనసభ సమావేశంలో బిల్లు రూపంలో పెడతాడని కూడా స్వాగతిస్తున్నాము. దీని లోపల ఉన్నటువంటి బీసీలో నిజమైనటువంటి బీసీలకు రావాల్సినటువంటి ఫలాలు అందే విధంగా వారి నిర్ణయం తీసుకోవడానికి కోరుతున్నాము. ఎస్సీ లోపల 17% పైగా దాదాపు 18% ఉన్నటువంటి ఎస్సీ జనాభా లోపల ఈ ఎస్సీ అనేటువంటి జనాభా లోపల మాది అంటే ఎస్సీ ఉపకులాల అంశాలు
నేత కానీ మాల మాది అనేకమైనటువంటి ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. ఆ ఎస్సీ ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది. విద్య, ఉపాధి, రాజకీయ అనే ఉద్యోగ అంశాల లోపల అని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు, దీనిపైన చర్చించి మేము కూడా తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది, మీరేమని? ప్రభుత్వం చేసింది చాలా మంచి పని. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కుల వర్గీకరణ కోసం చాలా పోరాటం చేస్తున్నాడు. ఆయన చేసిన దానికి మేమందరము బీసీ కుల సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే దానికి తగ్గట్టు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈయన తీసుకున్నది, ఎందుకంటే ఈ నిర్ణయం చాలా ఒక దృఢ సంకల్పం తీసుకున్నాడు. ఎందుకంటే దీంట్లో పాపం మాదిగలు అనేటోళ్ళు బాగా చదువుకోలేదు, బాగా తక్కువ ఉన్నారు. మాలలు అనేటోళ్ళు ఇంటింటికి ఒక్కొక్కరికి ఉద్యోగం ఉంది. ఇలా వీళ్ళు డెవలప్మెంట్ అయ్యారు. సరే వాళ్ళు దగ్గర మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో దగ్గరకు వచ్చి వాళ్ళ వర్గీకరణ సజావుగా జరగాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మంత్రిమండలి సమావేశంలో 42% బీసీలకు అన్నారు కాబట్టి ఇంకా మరోసారి బీసీ సంఘాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదంతా కారణం ఎవరంటే మన కరీంనగర్ ముద్దుబిడ్డ మరి పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన కృషి, అలాగే శ్రీధర్ బాబు కృషి ఎక్కువ. అంటే బీసీ బిడ్డ కాబట్టి బీసీలకు ఎక్కువ ప్రేమత ఉంటుంది, ఎక్కువ నాణ్యత ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణలో మరి మరొకసారి వీళ్ళందరూ చేసిన మందకృష్ణ మాదిగకు బీసీ సంఘాల తరఫున అన్ని కుల సంఘాల తరఫున ఒక కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రత్యేకంగా వాళ్ళని అందరినీ స్వాగతిస్తూ మరి ఈ కార్యక్రమం మీరు చేసినందుకు మీకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. జిల్లా అన్ని జిల్లాలలో మారుమూల గ్రామాలు ముఖ్యం. అనాథ పిల్లలు కూలి చేసి వాళ్ళని చదివించుకుంటూ అటు ప్రైవేటుగా ఇటు ప్రభుత్వ పరంగా వెనుకబడి ఉన్నది. ఫస్ట్ బేసిక్ ఏంటంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ చాలా కృషి చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టు మన ఇప్పుడు కృష్ణ ఆయన సుప్రీంకోర్టులో పోరాటి రిజర్వేషన్ సంపాదించారు. ఇట్లా వెనుక కుప్పకులాలు అనేటివి ఒక ఏబిసిడిగా విభజిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అనేది పేదవాళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళు, ధనకులు ఉన్నారు, మామూలు ఉన్నారు, సాధారణంగా ఉన్నారు. ఈ లేని వాళ్ళను చదివిపించి పిల్లలను చదివిపించి నావాడు ప్రయోజనం అవుతుండు. నేను ఒక గిరిజనులము, ఇంత చిన్న స్థాయి కులాలను ఎన్నడూ బాగుపడాలి. 150 ఏళ్ళ చరిత్రలో ఇది చాలా తీవ్రమైనటువంటి బాధ. రెండవది బీసీ కథ. బీసీ రిజర్వేషన్ ఇప్పుడు అమలు కావడం చాలా కష్టమవుతుంది. ఇది అమలు చేస్తున్నారంటే సంతోషపడుతుంది. కాకపోతే నరేంద్ర మోడీ గారు అన్నిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతిదీ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ నుంచి తీస్తున్నారు. ప్రతి మారుమూల గ్రామాలల్లో, అటవీ ప్రాంతాల్లో ఇటువంటి ఎన్నో ఉన్నాయి. గిరిజనులు అనేక బాధపడుతున్నారు. ఆకులేర ఏవేవో కట్టెలు కొట్టి చేస్తాను. వాళ్ళని ముఖ్యంగా పైకి తీసుకురావాలనేది నా అభిప్రాయం. చూశారు కదా, అంటే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేయాల్సింది. ఎస్సీ వర్గీకరణ జరిగితే అణగారిన వర్గాలకు మంచి జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం కావచ్చు, అలాగే మోడీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అంటే ఎప్పటి నుండి ఎస్సీ వర్గీకరణ కావాలంటే ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, అటు మందకృష్ణ మాది కావచ్చు, ఇతరులు కావచ్చు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగడం, దీనిపైన సిఫార్సులు రావడం కూడా చాలా మంచిది. షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ చాలా మంచి పరిణామం చోటు చేసుకుంటాయి వివిధ కుల సంఘాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.